అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాపతి ప్రవీణ లాగ్స్. ఇవాల్టి మన రెసిపీ క్యారెట్ పెసరపప్పు ఫ్రై అండి. ఇలా పెసరపప్పు క్యారెట్ వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఈ ఫ్రైని తక్కువ ఆయిల్తో సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం వల్ల అన్నంలోకి సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినేసేయచ్చండి హ్యాపీగా. మరి టేస్టీ క్యారెట్ పెసరపప్పు ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా పెసరపప్పు వేసుకోండి. అది మునిగేలాగా కొంచెం వాటర్ వేసుకోండి. అందులోకి కడిగి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకోండి. అందులోకి రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం అందులో బాగా కలిసేలా కలుపుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, వాటర్ ఎక్కువ పోయకండి. పెసరపప్పు క్యారెట్ మునిగేలాగే పోసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వండి. మంటను మీడియంలో పెట్టి ఉడికించుకోండి, ఎందుకంటే మీరు ఎక్కువ మంటపై పెట్టారంటే సిమిడిపోతుందండి. చూడండి, ఇప్పుడు క్యారెట్ పెసరపప్పు బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం అందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా వేగనివ్వండి. ఇలా మనం తక్కువ ఆయిల్తో ఇలాంటి ఫ్రైలు చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరిని తురుమును వేసుకుందామండి. ఇప్పుడు 2 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు ఆ కొబ్బరిని వేయించుకోండి. ఇలా పచ్చి కొబ్బరిని మనం యాడ్ చేసుకునే దానివల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మొత్తం బాగా వేగిపోయింది కదండి. మనం ఇందులోకి ముందుగా ఉడకపెట్టుకున్న పెసరపప్పు క్యారెట్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మొత్తం కలిసేలా 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.